నమస్తే, మీరు చూస్తుంది సతీష్ కొడంగల్ యూట్యూబ్ ఛానల్. అయితే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ పల్గుట్ట విలేజ్లో చేవేళ్ళ మండలంలో ఉన్నాం. ఇప్పుడు మనము ఈ యొక్క చామంతి తోట ఉంది ఇక్కడ. ఈ చామంతి పూలు ఎట్లా పండిస్తారు ఏంది అనేది ఒక వీడియో పెట్టమన్నారు. ఒక వీడియో పెడుతున్నా వ్యూవర్స్ కోసము. అన్న నమస్తే అన్న. ఈ మొత్తం ఈ చామంతి తోట ఎంత ఉంటుంది అన్న భూమి? ఇది అద్దె ఎకరా. దీని రకాలు ఏమేమి పెట్టిరా అన్న దీంట్లో? మొత్తం చామంతి ఉంది, సెంటు చామంతి, పేపర్ వైట్. పేపర్ వైట్ అంటే అది, ఈ చెంటు చామంతి అంటే ఇది మొత్తము. చాలా బాగున్నాయి ఈ పూలు. అయితే మొత్తం ఎన్ని మొక్కలు అన్న? ఈ అద్దె దగ్గర ఎన్ని మొక్కలు పట్టినాయి ఇవి? 6,000 పట్టింది. 6,000. 3,000 ఇది, 4,000 ఇది, 3,000 అది. 3,000 అది, 4,000 4,000 ఇది. మొత్తం 7,000 దాకా ఇంచుమించు. 7-8,000 పట్టింది అద్దె ఎకరాలు నారు. రెండు సైడ్లు వేసిన పైపు. చెట్టు చామంతి ఇది. అంటే ఒక మొక్క మీకు ఎంత పడుతుంది అన్న? ఇది 2 రూపాయలు. 2 రూపాయలు పడుతుందా? 2 రూపాయలు, రూపాయన్నర. దీన్ని కలుపు ఎట్లా చేస్తారు? దున్నుకం ఎట్లా, ఎన్నిసార్లు దున్నుతారు, ఏమేమి కొడతారు? ఇది దున్నుకము సారి పెద్దనాలు లేపించాం, తర్వాత రూటర్ వేసి పైపులు వర్షం. రూటోవేటరు నాగని లేపించి పైపులు వర్షం, పైపులు డ్రిప్పు. మొత్తం ఈ తోట పెట్టడానికి మీకు ఎంత ఖర్చు వచ్చింది? 30,000 దాకా వచ్చింది. 30,000 వరకు అద్దె ఎకరాకు మినిమం. 30,000 అంటే ఇప్పటిదాకా 30,000 వచ్చింది. అంటే 10,000 వస్తుంది. ఓకే ఓకే. ఈ మొక్కలు ఏడికెళ్ళి పట్టుకొచ్చారు దీన్ని? రాజమండ్రికి వెళ్ళి తీసుకొచ్చారు. మొత్తం 7-8,000 మొక్కలు. డ్రిప్ వేయడానికి ఎంత ఖర్చు వచ్చింది మొత్తం మీకు? డ్రిప్కు అంటే 40,000 వచ్చింది. డ్రిప్ 40,000, ఈ మొక్కలకు సపరేటు ఇంచుమించు 1,00,000 దాకా ఖర్చు వచ్చింది మీకు. అంటే మీరే చేసుకుంటారా? ఎకరాకి 1,00,000 వస్తుందిగా మొత్తం డ్రిప్పు, పువ్వులు, మొక్కలు అన్నీ. ఈ పువ్వు పెట్టినప్పటి నుండి, మొక్క పెట్టినప్పటి నుండి ఎన్ని రోజులకు వస్తుంది పువ్వు? 3 నెలలకు, 2 నెలలకు, 2-3 నెలలకు పువ్వు వచ్చేస్తుంది. 3 నెలల లోపల. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంత నడుస్తుంది మీ మార్కెట్లో? రేట్ ఎంత నడుస్తుంది? 180 కిలో, 50 నుంచి 100 దాకా ఉంటుంది. రోజు ఎన్ని గంటలకు తెంపుతారన్న ఇది పువ్వులు? పొద్దుగాల మబ్బులో తెంపుతాం. రోజు 6 గంటల నుంచి 10 గంటల దాకా, మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల దాకా. కొందరు రాత్రి నైట్ 12 గంటలకు తెంపుతామంటారు కదా? అట్లా కూడా తెంపుతారు. అట్లా కూడా తెంపుతారా? కూలీలు రాక ఇక ఇబ్బంది అన్నట్టు నైట్ కూలీలు రావాలంటే ఇబ్బంది పడతారు ఆ రాత్రిలో. ఓకే ఓకే అన్న. ఇప్పుడు మీరు సాయంత్రం మీరే తెంపుకుంటారా, కూలీలు వస్తారా? కూలీలకు ఎంత ఇస్తారు ఒకరికి? 3 పొద్దుగాల వస్తే, పొద్దున్న దాకా వస్తే 400 పక్కన. పొద్దుగాల పగటికి 200. పొద్దుగాల పగటికి 200. పొద్దుగాల పగటికి అంటే మధ్యాహ్నం వస్తారు, పొద్దున 2 కూలీలు చేస్తారు, 450 దాకా ఇస్తారు. ఓన్లీ పువ్వులు తెంపనికైనా వస్తారా సపరేట్? పూలు తెంపడానికి కలవానికి వేరే మాకు సపరేట్. మందులు ఏమేమి కొడతావు అన్న దీనికి? మందులు అన్నీ కొడతాయి. ఇక పుక్లీన్, డేంజరు. ఓకే ఓకే. పొక్లీన్ అంటే పురుగు, ఏమైనా పురుగు వస్తుందా దీనికి? పురుగు, పచ్చ పురుగు ఉంటుంది. పచ్చ పురుగు, పేను. ఇట్లా ఇంత మంచిగా, ఇంత పెద్దగా ఇట్లా మంచిగా రావాలంటే ఏమైనా మందు ఉంటుందా లేక? మందే కొట్టాలి. మందే కొట్టాలేనా? మందులే వాడాలి. పురుగు వస్తుందా? పురుగు మందులు వాడితేనే చెట్టు పెరుగుతుంది, పువ్వు మంచిగా వస్తుంది అన్నమాట. ఎన్నిసార్లు ఇప్పటిదాకా కలుపు ఎన్నిసార్లు తీసారు? ఇది 3 సార్లు తీసినాం. 3 సార్లు కలుపు తీసారు. 3 సార్లు తీసినాం. 3 కోతలు లేదు. ఇప్పుడు 3 కోతలు. 3 కోతలు అయిపోయింది. అంటే మొత్తం ఈ అద్దె ఎకరాలు ఎంత వస్తుంది మీకు? ఇంత పళ్ళ వెళ్తుంది. పళ్ళన్నర దాకా తెంపినప్పుడల్లా పళ్ళ అంటే 1 క్వింటాల్. క్వింటాల్ అంటే మీకు మొత్తానికి అయిపోయే వరకు ఎంత వస్తుంది అంటే దీనికి అమౌంట్? టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది అని మీరు గెస్ చేసి? మంచి అమౌంట్ 50,000, 60,000 వాళ్ళ ఇచ్చే దాకా వస్తుంది. 1,00,000 దాకా వస్తుంది. 50,000 నుంచి 1,00,000 అద్దె ఎకరాల. ఇప్పుడు కొత్త రైతులు పెట్టాలనుకుంటే మంచిగా అమ్మితే సీజన్ అన్న ఇది మీకు? ఇప్పుడు సీజన్ ఇది. ఇప్పుడు సీజన్ ఇది వెళ్ళేది సీజన్. ఇదే సీజన్ అంటే ఇప్పుడు ఈ జనవరి, ఫిబ్రవరి నుండి సీజన్ ఉంటుంది. ఇదే ఇప్పుడు లేదంటే ఇదే పువ్వు, వేరే పువ్వు వెళ్ళదు. ఇక తక్కువ. ఎంత వరకు ఉంటుంది? ఎన్ని నెలలు ఉంటుంది మీకు సీజన్? ఇది 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు సీజన్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది అన్ సీజనా, సీజనా? సీజన్ ఇది. సీజన్ అంటే ఇప్పుడు ఎట్లా కిలో ఎట్లా పోతుంది? ఇప్పుడు పువ్వు పెళ్లి గిట్టుంటే అమ్ముతాయి. ఇప్పుడు ఎట్లా కిలో వేస్తారు మీరు ప్రజెంట్? ఇప్పుడు మొన్న అయితే 100 రూపాయలు వేసిన. ఏ మార్కెట్కి తీసుకెళ్తారు మీరు దీన్ని? ఇదే గుడిమల్కాపురం మార్కెట్, హైదరాబాద్. మీకు దగ్గరనే మార్కెట్? దగ్గరనే. అంటే దగ్గర అంటే 30 దాకా వస్తుంది. ఓకే. అయితే ఈ మార్కెట్కు చేయాలనుకుంటే దీన్ని మొత్తము గుడిమల్కాపురం మార్కెట్ అనేది హైదరాబాద్కు దగ్గర ఉంటుంది. హైదరాబాద్కు తీసుకెళ్తారు అన్నమాట. డైలీ నైట్కు తెంపుతారు. కొందరు సాయంత్రం పూట, ఇక నైట్ కూలీలు రారని సాయంత్రం తెంపుతారు అనమాట. సాయంత్రం తెంపేటందుకు వీళ్ళకి కొంచెము ఇదైతే, నైట్ అయితే కూలీలు రారు కదా, అర్ధరాత్రి తెంపాలనికే. సొంతంగా ఉంటే తెంపుకోవచ్చు. అట్లా సొంతంగా ఉంటే అర్ధరాత్రి తెంపుకుంటే ఇంకా బాగుంటుంది. పువ్వులు మంచిగా ఫ్రెష్ ఉంటాయి. ఇంటోళ్ళు తెంపుకుంటే బాగుంటుందని రైతు బాలరెడ్డి గారు చెప్తున్నారు. అయితే ఈ మొత్తానికి మీరు ఈ కలుపు తీయడానికి ఏమన్నా కూలీలేనా, ఇంకా ఏమైనా మిషన్లు ఇటు ఏమైనా వాడతారా? కూలీలే.
మొత్తానికి మిషన్ లేదు మా దగ్గర. ఆహా. మరి ఈ పువ్వు పెడితే మిషన్ పెడితే పిల్ల ఖరాబ్ అవుతుంది. ఓకే ఓకే ఈ పువ్వులలో ఒక ఎకరాకు 10 లక్షలు 5 లక్షలు వస్తాయని చెప్తుంటారు కదా, మరి అది ఎట్లా అంటావు? ఎకరా 2 ఎకరాలు వేసిన వాళ్ళకి వస్తాయి. మన చిన్న అది ఎకరా ఇట్లా ఏమి ఉండదు. ఇంచుమించు ఇప్పటి వరకు మీకు ఎన్ని వేలు వచ్చినాయి దీంట్లో? ఏంటంటే 15,000 దాకా రావచ్చు. 3 కోతలు అంతే. 3 కోతలు ఇప్పుడే స్టార్టింగ్ ఇది. స్టార్టింగ్ ఇది. ఓకే బ్రో, ఇప్పుడు స్టార్టింగ్ చేసిండు, ఒక 15-20 వేల దాకా వచ్చినాయి 3 కోతల కాడికే. అయితే ఇంకా దీనికి చాలా ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అన్న ఇది మొత్తం? ఇంకా 2 నెలలు 3 నెలలు, ఒక 2 నెలలు 3 నెలలు ఉంటుంది అట్లా. ఇంకా మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోయి మళ్ళీ వస్తుంది అనమాట. ఇవన్నీ పూలు వస్తుంటాయి అనమాట. అన్ని పూలు పోయినాక ఈ పక్కకి మళ్ళీ సైడ్ ఇక్కడ వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, అయితే మనం చూస్తున్నది ఇప్పుడు అయితే ఈ పల్గుట్ట విలేజ్లో చెవెల మండలంలో ఉన్నాము. ఈ యొక్క చామంతి తోట గురించి అంతా అన్న మంచిగా చెప్పిండు. అయితే దీనికోసం ఈ రైతు ఏమంటారు అంటే ఒక ఇంచుమించు ఒక 70-80 వేలు ఖర్చు పెట్టుకున్న డ్రిప్పుకు, తోటకు, మొత్తం మొక్కకు అన్నీ అని చెప్తున్నాడు అనమాట. ఈ యొక్క తోట ఎవరైనా పెట్టుకుంటే కూడా సొంతంగా బాగుంటుంది, పెట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. అయితే కొత్తగా మీరు ఎవరైతే చూస్తున్నారో మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి గంట కొట్టుడు మాత్రము మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.